ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంతసేపు ఎక్కడికెళ్ళావు యాదమ్మా? నువ్వు మిస్ అమ్మ పక్కనే ఉండాలని డాడీ స్ట్రిక్ట్ గా చెప్పారు కదా. అంటే అది అమ్మా. అమ్ము, ఈ యాదమ్మని నేనే బయటికి తీసుకెళ్ళాను. డాడీ యాదమ్మను మిస్సమ్మ పనులు మాత్రమే చేయాలని, మీ పనులు యాదమ్మ చేయకూడదని డాడీ మీకు చెప్పారు కదా ఆంటీ. నేను యాదమ్మని తీసుకెళ్ళింది కూడా మిస్సమ్మ పని మీదే. రేపు ఊరికెళ్తున్నారు కదా, మిస్సమ్మకి ఏమేం కావాలో అవన్నీ తీసుకురావడానికి తీసుకెళ్ళాను. అవన్నీ తాతయ్య నాన్న తీసుకొస్తారు కదా, మీరెందుకు వెళ్ళారు? అంటే బాబు, నాకు కావాల్సినవి కూడా తెచ్చుకున్నాను. అవునవును, మిస్సమ్మతో పాటు యాదమ్మ కూడా మీతో రావాలి కదా. సరే, మీరు లోపలికి వెళ్ళండి, ఆ సామాన్లన్నీ మేము తీసుకొస్తాం. మనోహరి, కాసేపు ఉంటే ఈ పిల్లలకి దొరికిపోయేవాళ్ళం. నీకు ముందే చెప్పాను కదా, మనం అమరేంద్రతో పాటు ఈ వానర సైన్యాన్ని కూడా దాటాలని. పద పద. ఏంటి మనోహర్ మేడం గారు, ఎక్కడికో బయటికి వెళ్ళి వస్తున్నట్టున్నారు? నేనెక్కడికి వెళ్ళలేదు. మరి డిక్కీ ఓపెన్ చేస్తున్నావు? అదే, డిక్కీ ఓపెన్ చేయట్లేదమ్మా, క్లోజ్ చేస్తున్నాను. రేపు జర్నీ ఉంది కదా, యాదమ్మతో కార్ అంతా క్లీన్ చేయించి లగేజ్ పెట్టడానికి వీలుగా డిక్కీ కూడా క్లీన్ చేయించాను. అయినా రేపు మీరు మాతో రావట్లేదు కదా? నేను రాకపోయినా నా కార్తో మీకు అవసరం ఉంటుంది కదా. బాగి వాళ్ళు వెళ్ళడానికి వెహికల్ అవసరం ఉంటుంది కదా. సరే యాదమ్మా, సార్, డాక్టర్ వచ్చారా? ఇప్పుడే వచ్చిళ్ళారు సార్. ఏం చెప్పారు? అంతా ఓకే అన్నారు సార్. సరే, లోపలికి వెళ్ళండి, బాగి లగేజ్ అవి సర్దండి. తనకి జర్నీకి కాస్త హెల్ప్ చేయండి. మనోహరి, నువ్వు కూడా వెళ్ళు. సరే అమర్, పద. రాథోడ్, పద. సార్, ఇంటికెళ్ళి లగేజ్ తీసుకొని రేపు పొద్దున్నే వస్తాను సార్. సరే, త్వరగా వచ్చేయి. ఓకే సార్. మనోహరి డిక్కీలో ఏమైనా దాచిందా? చూద్దాం. డిక్కీ లాక్ చేసింది. రేపు చూద్దాం.
ఇలా ఉన్నారు? ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు అందరూ? ఇందాక డాక్టర్ అంటే వచ్చి వెళ్ళా డాడ్. అంజు మిస్సమ్మలు కడుపు మీద స్టెథోస్కోప్ పెట్టి బేబీ మాట్లాడింది విన్నారంట. బేబీ మాట్లాడిందా? అవును డాడీ, అమ్మా జాగ్రత్త అని చెప్పింది. అమ్మని మనందరం బాగా చూసుకోవాలని చెప్పింది. అవునా? బేబీ ఇంకా ఏం చెప్పింది? నాతో చాలా విషయాలు మాట్లాడిందండి. తను నాకే కష్టమూ రానివ్వదంట. నా ప్రాణానికి తన ప్రాణాలు అడ్డేసి కాపాడుకుంటుందంట. ఆగు బాగి. అంజు అంటే చిన్నపిల్ల, నీకేమైంది? నువ్వు కూడా అబద్ధం చెప్తున్నావు. ఏంటి డాడీ మీరు అనేది? అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అది వేరే చెప్పాలా అంజు? అబద్ధాలు చెప్పడంలో నువ్వు ఫస్ట్ ఉంటావు. మేమేం అబద్ధం చెప్పట్లేదు. బేబీ నిజంగానే మాట్లాడింది. మాకెవరికి వినిపించలేదుగా వాయిస్, నీకే ఎలా వినిపించింది? డాడీ, వీళ్ళిద్దరూ పెద్ద ఇల్యూషన్లో ఉన్నారు. మీరే ఇల్యూజన్లో ఉన్నారు. అందుకే మేము చెప్పేది మీరెవ్వరు నమ్మట్లేదు. నాన్సెన్స్. ఇలా చెప్తే ఎవరు నమ్ముతారు అంజు? నాన్సెన్స్ కాదండి, నిజంగానే పాప మాట్లాడింది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ బాగి? కడుపులో బిడ్డ ఎలా మాట్లాడుతుంది? అదే దైవశక్తి అండి. చిన్ని కృష్ణుడు చిటికిన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తలేదా? బాల ఆంజనేయుడు సూర్యుని మింగడానికి ప్రయత్నించలేదా? అవి జరిగినప్పుడు ఇవి జరగలేదు అని మీరెలా అంటారు? అది జరిగిందో లేదో పక్కన పెట్టు. కడుపులో బిడ్డకి మూమెంట్స్ తప్ప మాటలు రావు. బిడ్డ పుట్టగానే ఏడుపుతో తన స్వరం మొదలవుతుంది.